హాయ్ అండి. ఈరోజు ఇంట్లో రసం అయితే పెట్టాను. అది ఎలాగో ఇప్పుడు మనం చూద్దాము. నేను ముందుగా ఒక మామిడికాయని తీసుకొని చక్కగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని దీన్ని ఫైన్గా నేను మిక్సీ ఆడేసుకున్నాను. ఈ విధంగా పేస్ట్ వచ్చింది. తర్వాత పోపు పెట్టుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఉల్లిపాయలు, ఎల్లుల్లిపాయలు, కరివేపాకు వేసుకొని చక్కగా వేగిన తర్వాత దాంట్లో కొంచెం పసుపు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఎండాకాలం వచ్చిందంటే కంపల్సరీగా మనం రసం అయితే తీసేసుకోవాలి. అదేవిధంగా మామిడికాయ చాలా చలవ కాబట్టి పచ్చి మామిడికాయతో రసం చేసుకుంటే ఇంకా మంచిదండి. పేస్ట్ ఈ విధంగా వేసుకొని దీన్ని కూడా కొంచెం వేయించుకోవాలి. ఆ తర్వాత దీంట్లో కొంచెం సరిపడ కారం వేసేసుకొని మనకి ఎంతైతే వాటర్ కావాలో అంత వాటర్ దీంట్లో వేసేసుకోవాలి. ఈ రసం అయితే చాలా బాగుంటుందండి. ఒంటికి బాగా చలవ చేస్తుంది. సరిపడ ఉప్పు కూడా వేసుకొని ఒక్క పొంగు అయితే రానివ్వాలి. ఎక్కువ కూడా మరగపెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఒక్క పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత చక్కగా కర్రీతో పాటు రసం కూడా